ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన వెంబడించినటువంటి 12 మంది శిష్యులతోనూ అదే విధముగా ఆయన బోధ వినుటకు ఆయన ద్వారా స్వస్థత పొందుటకు, ఆయన ద్వారా ఆయా ఆ దయ్యపు ఆత్మల నుండి విడుదల పొందుటకు వచ్చినటువంటి జన సమూహాలతో ఆయన ఈ వాగ్దానపు ఈ ఆశీర్వాదపు మాటను చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యేసు ప్రభు వారు ఈ వాగ్దాన ఈ యొక్క ఆశీర్వాదపు ఈ మాటను ఎప్పుడు ఎక్కడ ఆయన చెప్పి ఉన్నారో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ వాగ్దాన ఆశీర్వాదపు ఈ మాటను కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పినట్లు మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఈ కొండ ప్రాంతము యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ ఒక కొండ మీద ప్రసంగం చేశారని మనం చెప్పుకుంటున్నాం గనుక ఈ కొండ ప్రాంతం ఎక్కడ ఉందని మనం చూస్తున్నప్పుడు గలిలయ సముద్రమునకు ఆవలి వైపు ఈ కొండ ఉన్నదంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 7 నుండి 19 వరకు, లూకా సువార్త 6వ అధ్యాయం 12 నుండి 49 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లోని, మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనం 21వ వచనం ద్వారా మనకి తెలియపరచబడతాయి. అదేవిధంగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ప్రస్తుతం ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కొండనే ఏమన్నారంటే ధన్యతల కొండ అని అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ స్థలములోనే ఒక దేవాలయం కట్టబడ్డమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ధన్యతలు ఆ ఒక దేవాలయం చుట్టూ కూడా వ్రాయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాగ్దాన ఈ సువార్త ఈ వాగ్దాన ఈ భాగము నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేటటువంటి వాగ్దానపు మాటను ప్రభు మీకు ఇస్తూ ఉన్నారు. ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన వేటిని మనకు అనుగ్రహిస్తారో కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు అన్నారు, ఏమన్నారంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు తనను వెంబడించిన శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి జనసమూహాలతో ఎందుకు యేసు ప్రభు వారు ఈ మాటను చెప్పి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుని వెంబడించువారు దేనిని గూర్చి కూడా విచారము కానీ చింత కానీ పడకూడదని యేసు ప్రభు వారు మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను అనుసరించే వారి యొక్క సమస్త బాధ్యత ఆయనే చూసుకుంటారు గనుక ఈ విషయాన్ని గమనించండి. అయితే ఆయనను వెంబడించువారు ఆయన చెప్పిన మాటను తప్పక చేయాలి. ఆయన కోరేటటువంటి ఆత్మీయతను తప్పక కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆత్మీయతే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెదుకు ఆత్మీయత కలిగిన వారిగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎలానో ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నీతిని ఆయన యొక్క రాజ్యాన్ని వెతకడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన బోధలు వినుట ద్వారానే ఆయన నీతి రాజ్యము మనకి
తెలియపరచబడతాది. ఆనాడు యేసును వెంబడించిన శిష్యులకు ఏమండి అక్కడ ఉన్న జనసమూహానికి ఆయన చెప్పేటటువంటి మాటల్లో ఉన్నటువంటి ఏమండి ఒక పరలోక రాజ్యమును గూర్చిన లేక ఏమండి ఆయన ఏ రాజ్యము నుండి అయితే వచ్చారో ఏ నిత్యత్వము నుండి అయితే వచ్చారో దానికి సంబంధించినటువంటి విషయాలు ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలను వినుట ద్వారా ఆ మాటలను తెలుసుకున్నట్టులోనే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని నీతి వారికి తెలియపరచబడుతుంది. ఆయన రాజ్యమును గూర్చినటువంటి విషయాలు ఆయన బోధ ద్వారా తెలియపరచబడతాయి. అప్పుడు అవన్నీ కూడా ఏవన్నీ బడతాయో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో ఒక అనుభవాన్ని నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో మా సహవాసములో ఒక కుటుంబంలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితంలో చేశారు. వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే మా సహవాసంలో జరిగే ప్రతి ప్రార్థనా కుడికి కూడా ఎన్ని పనులు ఉన్నా ఆ బిడ్డ వచ్చి దేవుని వాక్యం వింటూ ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీతిని వెదికే ఆత్మీయత, దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి, దేవుని రాజ్యంలో నిత్యత్వాన్ని పొందాలి అంటే ఏ రకమైన ఆత్మీయతను నేను కలిగి ఉండాలా అని ప్రతిదినము కూడా ఆ ఆత్మీయతను కలిగి ఉండడానికి మా సహవాసం తరపున జరుగుతున్న ప్రార్థనా కుడికల్లో చెప్పుతున్న ఆ దేవుని వాక్యములున్న ఆ విషయాలను తెలుసుకుని ఆత్మీయత కొరకు ప్రతిదినం ప్రతి ప్రార్థనా కుడికి ఆ బిడ్డ వచ్చుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి ఆమె ఒక అద్దె గృహములో ఉంటూ ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడు నేను సొంత గృహాన్ని పొందుతానని దేవుడు రెండంతలుగా ప్రియా దేవుని బిడ్డలారా ఆ విశ్వాసికి లేక ఆ బిడ్డకి మా సహవాసం ఉన్న ఆ కుటుంబానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు రెండంతలుగా ఆస్తిని దేవుడు ఇచ్చారు. ఒకటి ప్రియా దేవుని బిడ్డలారా ఆమె యొక్క అత్తగారు మామగారు వారి ఆస్తిలోంచి రావలసినటువంటి దానిలోంచి దేవుడు ఆ ఒక ఆస్తిని ప్రభు ఆమెకు అనుగ్రహించారు. అది స్థలం రూపంలో. అదే విధముగా ప్రభుత్వ రూపంలో కూడా దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యాన్ని చేసి ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆమె ఒక పేదరికం కలిగినటువంటి స్థితి కలిగిన ఆమె గనుక ఆ పేదరిక స్థితిని కూడా వారు గుర్తించి ప్రభుత్వం తరపున గృహాన్ని మంజూరు చేయడం జరిగింది. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంటాడు, రెండంతల మేలు నీకు చేస్తాను. ఈ విధంగా రెండంతల మేలు దేవుడు ఆమె జీవితంలో చేశారు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నీతిని రాజ్యాన్ని ఆమె వెతికింది. ఎలా వెతికింది? ఆయన బోధను వింటూ ఆయన బోధలో ఉన్న విషయాల ద్వారా ఆమె వెతకడాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె పొందారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, మరియా యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధను విని ఆయన బోధలున్న నీతిని ఆయన రాజ్యానికి సంబంధించిన విషయాలను ఆమె తెలుసుకున్నట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకుందని, ఇది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరని యేసుప్రభు వారు చెప్పినట్లు మనం చూడగలం. లోకాసు వార్త 10వ అధ్యాయము 39-42 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా 2000 దెయ్యపు ఆత్మల నుండి అపవిత్ర ఆత్మల నుండి విడుదల పొందినటువంటి లేక ఆ ఒక దెయ్యాల నాయకుడు నుండి విడుదల పొందినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా యవనుడు యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని నీతిని రాజ్యాన్ని వినేటటువంటి ఆ బోధను విన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినట్లు ఆయన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం ఆయన బోధలో మనం వెతుకుతూ ఉన్నప్పుడు అది చెప్పినట్లు మనం చేస్తున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుతాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకున్న ఈ వాగ్దానములో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎవరైతే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతారో వారికి ఏవేవి దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడో ఈ సమయంలో మనం తెలుసుకుని వాగ్దానాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతూ ఉంటారో ఆయన బోధలోంచి ప్రియులరా వారికి ఆయన ఏవేవి అనుగ్రహించే దేవుడై ఉన్నాడో ఈ సమయంలో దేవుని వాక్యంలోంచి కొన్ని రిఫరెన్స్ల ద్వారా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిగా సదుపాయమును ఆ కలుగుజే దేవునిగా ఆయన ఉన్నారు. కీర్తనలు 68:10 ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంటుంది. రెండవదిగా సాటి అయిన సహాయము అనుగ్రహించబడును. సామెతలు 18:22లో చూస్తూ ఉంటాం. మూడవదిగా అతి శ్రేష్టమైన ఆహార పదార్థములను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కీర్తనలు 81:16 అధికారమును బలమును ఘనతను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 2:37
ఆయుస్సును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కీర్తనలు 21:4 ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంటుంది. స్వాస్థ్యమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కీర్తనలు 61:5 చరణం ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. వివేక బలము అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దానియేలు 2:23 ద్వారా కుమారులను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కీర్తనలు 127 3వ చరణము ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంటా. జీవాత్మను అనుగ్రహించు దేవుడు ఇర్మియా 38:16 ద్వారా రక్షణను అనుగ్రహించు దేవునిగా మనం చూస్తుంటాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26 ద్వారా తెలియపరచబడుతుంటుంది. బలమును అనుగ్రహించు దేవుడు కీర్తనలు 29:11 ద్వారా తెలియపరచబడుతుంటుంది. కృపను అనుగ్రహించు దేవుడు కీర్తనలు 84:11 ద్వారా ఉత్తమమైన దానిని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కీర్తనలు 85:12 ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. జ్ఞానము ఆనందము అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, మరి ప్రసంగి 2:26 ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంటుంది. ధనధాన్యములు సమృద్ధిని ఘనతను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ప్రసంగి 6:2 ద్వారా ఈ విషయం మనకు తెలియపరచబడుతుంటుంది. తొలకరి వర్షము కడవరి వర్షమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. యోవేలు 2:23 కృపా కటాక్షములు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 1:9 ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంటుంది. సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దానియేలు 1:17 ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంటుంది. సత్య కనిక్రములు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. మేకా 7వ అధ్యాయము 20 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నీతిని రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతూ ఉంటారో అప్పుడు అవన్నీ వారికి అనుగ్రహించబడును. అప్పుడు అవన్నీ వారికి అనుగ్రహించు దేవుడై ఆయన ఉన్నాడు. ఏవేవో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇన్ని దీవెనలు ఆయన నీతిని రాజ్యమును వెదుకు వారికి ఆయన సిద్ధపరిచి ఉన్నారు. మరి ఇన్ని దీవెనలు నువ్వు పొందాలని ఆశపడుతున్నావా? దేవుడు కోరు ఆత్మీయత ద్వారా ఈ యొక్క వాగ్దాన ఆశీర్వాదముల్లో ఉన్న ఇన్ని దీవెనలు మరి నువ్వు పొందు ఆత్మీయతను కలిగి ముందుకు సాగిపోవాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరతులుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డారా, ఇప్పటివరకు ఇన్ని విషయాలు ఈ వాగ్దాన ఆశీర్వాదం ద్వారా మనం తెలుసుకున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన ఈ ఆశీర్వాద ఇగో ప్రభువా, ఈ మాటను నీ వాక్యములోంచి మీరు మాకు బోధించారు, తెలియపరిచారు. మీకు వందనాలు. శ్రద్ధగా ఆసక్తిగా విన్నటువంటి బిడ్డలను మీరు దీవించి వారి అక్కరల అవసరతలను మీరు తీర్చి వారి తలపెట్టు కార్యాలు సఫలపరిచి ఈ వాగ్దాన ఆశీర్వాదములన్నీ ప్రభువా వారికి మీరు దయచేయమని, నీ కృపలో వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నీ నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు తన సమాధానముతో మిమ్మును మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.